విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఆమెని రక్షించడానికి సబ్ కలెక్టర్ చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ధైర్య సాహసం ప్రదర్శించారు. ఆత్మహత్యకు సిద్ధమైన స్టూడెంట్ ని తనదైన శైలిలో కాపాడారు. ఏకంగా 60 అడుగుల వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆమెని కిందికి తీసుకొచ్చారు. పేరెంట్స్ మందలించారనే కోపంతో మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్లో వాటర్ ట్యాంక్ ఎక్కింది విద్యార్థి శ్రవంతి. ఇందల్వాయి గురుకులంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఈ మధ్య ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ఇంటి దగ్గర ఉంటోంది. ఇంట్లో తరచూ ఫోన్ చూస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి లోనైన ఆమె చనిపోతానంటూ నిన్న ఉదయం 11 గంటల టైంలో వాటర్ ట్యాంక్ మెట్లు సగం వరకు ఎక్కేసింది. తల్లిదండ్రులు సర్పంచ్ నచ్చజెప్పినా వెనకపోవడంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసుల్ని చూసిన స్టూడెంట్ పూర్తిగా ట్యాంక్ పైకెక్కి దూకేస్తానంటూ బెదిరించింది. రాత్రి 8 గంటల టైంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి అక్కడికి చేరుకున్నారు. బాలికతో మాట్లాడుతూనే నెమ్మదిగా మెట్లెక్కుతూ పైకి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఏమనకుండా చూసే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. ఫైనల్ గా ఆమెని ట్యాంక్ నుండి కిందికి దించారు. సబ్ కలెక్టర్ రాకపోయి ఉంటే తమ బిడ్డ తమకి దక్కేది కాదేమో అంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. ఆత్మహత్యకు అడుగు దూరంలో ఉన్న బిడ్డని కాపాడారంటూ ఆమెకు కృతజ్ఞతలు చెప్తున్నారు. కాళ్ళ